నిజామాబాద్ జిల్లా సిరికొండ దర్పల్లి మండలాల్లో అక్రమ నాసిరకం మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ అధికారి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ ఆర్మూరు డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఉన్న బెల్ట్ మద్యం షాపులను రద్దు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్న దాఖలాలు లేవన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మద్యం వ్యాపారాలు ముఖ్యంగా సిరికొండ దర్పల్లి మండలంకు చెందిన వైన్స్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా గ్రామాలలో పంచుకొని నాసిరకం మద్యం తయారు చేయడమే కాకుండా బెల్ట్ షాపులను నిర్వహిస్తూ నాసిరకం మద్యంను విక్రయిస్తూ ప్రజలను నిలువ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మద్యాన్ని చట్ట వ్యతిరేకంగా విక్రయిస్తున్న వైన్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలోకి తీసుకుని గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. గ్రామాలలో బెల్ట్ షాపుల పేరు మీద నాసిరకం మద్యం ఏరులై పారుతున్న చోద్యం చూస్తున్న అధికారులు ముడుపులకు అలవాటు పడి వాటిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఈరోజు మద్దతు తెలిపే విధంగా నిలబడి వాళ్ళ వైపున ఒత్తాసు పలుకుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని నమ్ముకొని ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. గత ప్రభుత్వం మద్యం ఏరులై పారుతూనే ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే విధంగా అదే దారిలో నడుస్తూ ఉన్నది. ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని వైఖరి మార్చుకొని గ్రామాలలో కొనసాగుతున్న నాసిరకం మద్యం తయారీని అరికట్టాలా, బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే మొట్టమొదలు బెల్ట్ షాపులను గ్రామాలలో మూసివేయిస్తాం, మద్యాన్ని అరికడతామని చెప్పేసి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఇలా వాగ్దానాన్ని తీసి గట్టు మీద పెట్టి వాళ్ళు జోక్యం చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు పట్టిన గతే నీకు పట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఎన్టీఆర్ను గద్దె దించడానికి గద్దె మీదకి తీసుకురావడానికి మద్యాన్ని ప్రధానంగా చేసుకొని ఆ రోజు సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ ముందు బాగానే ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నడిపించిందో రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకునే సమయం ఆసన్నమవుతున్నది. లేదంటే ఈ మద్యాన్ని అరికట్టకపోతే రేపు రాబోయే కాలంలో అదే గది పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.